గుడ్ ఈవినింగ్ రాకేష్ గారు. రైట్ పాపరా గారు, మీతో న్యూట్రల్ పర్సన్ కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. అంటే ప్రధానంగా హైడ్రా ఏర్పాటు, అది తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకుంటున్న చర్యలు, వీటి మీద సరే రాజకీయంగా ఒక్కొక్కరు ఒక రకంగా స్పందించారు. మీరు అవన్నీ కూడా ప్లే చేశారు. ఎంఐఎం ఏమంది, బీఆర్ఎస్ ఏమంది, ఎవరేమన్నారో కూడా మీరు విన్నారు. మన డిబేట్కి ముందు వాళ్ళ వర్షన్ కూడా విన్నారు. మీ అబ్జర్వేషన్స్, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఓవరాల్గా సమస్య తాలూకు తీవ్రత అనేది నిజం. ఎందుకంటే ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కూడా పర్యావరణం అనేది ఈరోజు మనకి అకస్మాత్తుగా పడుతున్న వానలు, వానాకాలంలో ఎండలు, క్లౌడ్ బరస్ట్, వానలు పడకపోవటం, క్లౌడ్ బరస్ట్లు, కకావికలం అవుతున్న జీవితం, జనజీవితం, సామాన్య జనం, ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్ లేబర్ చేసుకుని రోడ్ల మీద ఉండాల్సినటువంటి సామాన్య జనం ఉన్నారో వాళ్ళ మీద ఇక చాలా తీవ్రమైనటువంటి ప్రభావం, క్యాన్సర్లు ఇట్లాంటివి ప్రబులుతున్న వాతావరణం, వాటి ప్రపంచం అంతా ఒక తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు పర్యావరణ పరంగా ఉంది. దీనికి ప్రతి వాళ్ళు ఎక్కడో చోట ఒక మనిషి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం, దేశం, అంతర్జాతీయంగా కూడా ఎక్కడో చోట ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మనకి ఎమర్జెన్సీ. ఇది మానవ జాతి కోసం, ఉన్న వాళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం ఈ తేడాలు ఏం లేవు. పోయే కాలం వస్తే కనుక మొత్తం మానవాళి, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, వర్గాలు, లేకపోతే అదే ఇదే తేడాలు కూడా లేవు. మొత్తం మానవ జీవితమే కాదు, ప్రకృతికే ప్రమాదం అనేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఆ యాంగిల్ నుంచి ఖచ్చితంగా ఈరోజు గతంలో లాగా కాదు. గతంలో ఏంటంటే మనకింత స్పృహ లేదు, మనకింత పర్యావరణం పట్ల పోరాడాల్సిన అవసరాలు కానీ ఎమర్జెన్సీలు కానీ లేవు. కళ్ళ ముందు కనపడుతున్న ఎమర్జెన్సీ ఈరోజు ఇది. దీనిలో ఏంటంటే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ప్రయత్నం మొదలు పెడితే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అటో ఇటో పెడుతుంటారని అంకురం సినిమాలో పాట ఉంది. ఆ పాటలాగే ఇది కూడా ఈ ముందడుగుని ఖచ్చితంగా ఆహ్వానిస్తానే. ఈ ముందడుగు ఆగకూడదు, ఆగితే గనక రాజకీయ వివాదాలు పెరుగుతాయి. ఆగకూడదు, కడకంటా సాగాలి. చివరి దాకా, చివరి అక్రమ కట్టడం ముఖ్యంగా పెద్ద మనుషులది. ఎందుకంటే సామాన్య జనాన్ని కొంత స్పేర్ చేసినా పెద్ద మనుషుల తాలూకు అక్రమ కట్టడాలు ఏదైతే ప్రకృతికి, కాలుష్యానికి కారణం అవుతున్నాయో, ప్రకృతి దెబ్బతింటానికి కారణం అవుతున్నాయో, అవి ఈరోజు ఆపగలిగేటట్లయితే కనుక అది హైదరాబాద్ నగరానికే కాదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో చూసుకునేటట్లయితే దాని తాలూకు ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే సుమారుగా హైదరాబాద్ నగరంలో నాకు తెలిసి సుమారుగా 3000 దాకా చెరువులు అనుకుంటా, అన్ని చెరువులు ఉండాలి. ఎన్నో పోయినాయి. ఈరోజు మిగిలిన 1/3 చెరువులు మాత్రమే మిగిలినాయి. ఎన్ని చెరువులు ఉన్నా కానీ 1/3 మాత్రమే మిగిలినాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు నాకు గుర్తు, నేను 1986-85లో ఇక్కడ ఉద్యోగం చేయడానికి, నా ఫస్ట్ ఉద్యోగం ఒక పత్రికలో ఫస్ట్ ఉద్యోగం చేయడానికి బంజారా హిల్స్లో కొత్తగా పెట్టిన ఎడిషన్ ఆఫ్ ఏ పత్రిక, ఆ పత్రికలో పనిచేయడానికి వచ్చినప్పుడు 2 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, ఒక పత్రికలో ఉద్యోగం చేశాను. ఆ టైంలో నేను బంజారా హిల్స్ నుంచి, అది రోడ్ నెంబర్ 3, అక్కడి నుంచి నిమ్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు పొద్దున్నే మా ఊరి నుంచి వచ్చి దిగితే బస్సు నిమ్స్ నుంచి ఎట్లా ఉండేదంటే చల్లటి వాతావరణం కానీ, ఆ రోజు ప్రకృతి కానీ బంజారా హిల్స్లో అంటే ఇల్లు కట్టద్దంటలా, కానీ ఎఫ్టీఎల్గా లేకపోతే అక్రమ నిర్మాణాలు ఇవన్నీ ఈరోజు ప్రకృతి ఎంత దెబ్బతీస్తున్నాయి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఇది హైదరాబాద్ ఏనంటే నాకే బాధ అనిపించే విషయం. నా కళ్ళ ముందు నేను అప్పుడు చూశాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లేను, మధ్యలో వచ్చాను చాలాసార్లు. గత 30 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నాను. మళ్ళీ 96-95 నుంచి ఇంతకాలంలో నేను చూసిన దానిలో హైదరాబాదు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఏంటంటే హైదరాబాదుని కాపాడుకునే బాధ్యత ఈరోజు ఉంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యని 100% సమర్థిస్తా. సమర్థించడానికి ఏంటంటే చిన్న కండిషనాలిటీ, ఈ చివరిదాకా సాగాలనేది. చివరిదాకా సాగకపోతే ఎవరికైనా మళ్ళీ అభ్యంతరాలు వస్తాయి. దాన్ని మళ్ళీ రాజకీయ క్వశ్చన్గానే చూస్తాం. ఎందుకంటే ఒక పాయింట్ దాకా వచ్చింది ఇది, ఆ పాయింట్ దాకా వెళ్ళటం ఇంకా ముందుకెళ్తుందనే ఆశతో ఇది ఆగదు. ఈ జగన్నాథ చక్రాలు అన్యాయాన్ని, తప్పుడు కట్టడాలని, తప్పుడుతనాన్ని మొత్తాన్ని తొక్కుకుంటూ వెళ్తుందనే దాని మీద ఆ నమ్మకంతో ముందుకెళ్లాలని కోరుకుంటా. ఆ షరతుతో ఖచ్చితంగా దీన్ని సమర్థించి తీరాల్సిందే. 100% ఎవరి కట్టడమైనా సరే కూలిపోవాల్సిందే. ఈరోజు హైదరాబాద్ని కాపాడుకోవడం అనేది హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి వాళ్ళ పట్ల బాధ్యత. ముఖ్యంగా ఈరోజు పెద్ద మనుషులు చేస్తున్నటువంటి అక్రమ కట్టడాల వల్ల సామాన్య జనం వరదలు వస్తే ఎన్ని కాలనీల్లో నీళ్లు మునిగిపోయి ఎంత ఇబ్బందులు పడుతున్నారో. చిన్న వాన పడితే కాలనీలో నీళ్లు వచ్చి మామూలు జనం రోడ్ల మీద నడిచేవాళ్ళు, మామూలు జనం రోడ్ల మీద బతికేవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కారులో తిరుగుతారు ఈ పెద్ద మనుషులు, కానీ సామాన్య జనం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో కళ్ళ ముందు చూసిన వాళ్ళం మనం. కాబట్టి మొన్న వరదలు వచ్చినప్పుడు, లాస్ట్ టైం కూడా 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు, అట్లాంటి వరదలు ఇవన్నీ మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది పడాల్సిందే. ఖచ్చితంగా ఏంటంటే ఈ చెరువులు అంతకుముందు వరద నీటిని అవి ఆపేయి, వరద నీటిని తీసుకునేవి. ఈరోజు వరద నీటిని తీసుకునే డ్రైనేజ్ సిస్టమ్ మీద మనం పొద్దా బ్లేమ్ వేస్తున్నాం. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదనుకుంటున్నాం. అది నిజమే కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలి. కానీ ఈ చెరువులు లేకపోవడం వల్ల కూడా డ్రైనేజ్ మీద అదనం భారం పడుతుంది. అదనం భారం పడి అది నీళ్లు నిలవటానికి కారణం అవుతుంది. కాబట్టి ఏంటంటే దీన్ని ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎదిరించి పోరాడాల్సిందే, పోరాటం చివరికంటా కొనసాగాల్సిందే. రైట్, మళ్ళీ వద్దాం రెండో రౌండ్లో. రాకేష్ గారు, మీ అభ్యంతరాలు నిన్న మొన్న చెప్పారు, నిన్న మీ